హలో వ్యూయర్స్! ఈరోజు మనము నీటిలో నుండి వెళ్ళి శివుడిని దర్శించుకుని భూమి మీద ఉన్న కైలాసానికి వచ్చాము. ఇది ఎక్కడో లేదు అండి. తాండూరులో ఉన్న భూ కైలాసం అనే విలేజ్‌లో ఉంది. ఈరోజు మనం ఈ శివుని దర్శనానికి వెళ్ళిపోదాము. ఈ దేవాలయము మన హైదరాబాదీ వాసులకి చాలా దగ్గరగా ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు హైదరాబాద్ నుంచి చాలా దగ్గర. అలాగే బస్సు సదుపాయము కూడా ఉంటుంది. దూరం నుండి వచ్చే వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఇక్కడ అందించబడతాయి. ఈ దేవాలయము మన హిందూ సాంప్రదాయానికి, అలాగే విగ్రహ సంపదకి అద్దం పట్టినట్టుగా ఉంటుంది. 20 సంవత్సరాల క్రితము వసుపవర్ నాయక్ అనే శివభక్తుడు ఇక్కడ తండా నుంచి వెళ్ళి నేపాలులో ఉన్న పశుపతినాథ్ అనే టెంపులులో 4 సంవత్సరాల వరకు సేవ చేశారు. అక్కడ తను నుంచి ఇక్కడికి వచ్చి తన గ్రామంలో ఇలాంటి ఒక దేవాలయము కట్టాలి అని అనుకున్నాడు. అనుకున్న వెంటనే వాళ్ళ అన్నగారితో చెప్పగా, అన్నగారు తను చేసే వ్యాపారము నుండి 50% వరకి డబ్బులు దీని మీద వెచ్చించి ఈ దేవాలయాన్ని కట్టారు. అలాగే భక్తుల నుండి సేకరించిన ధనాన్ని కూడా ఇందులో ఉపయోగించడం జరిగింది. ఈ భూకైలాస్ దేవాలయము 2001లో శంకుస్థాపన చేశారు ఈ 5 ఎకరాల స్థలంలో. కానీ 2010లో భక్తుల కోసం ఈ దేవాలయము తలుపులు తెరవబడ్డాయి. ఈ మొత్తం నిర్మాణము 9 సంవత్సరాలు తీసుకోబడింది అని చెబుతూ ఉంటారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అనగా ఈ 10 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ మనము శివుని దర్శనానికి వెళ్తాము. అన్ని దేవాలయాల్లో లాగా సాధారణంగా ఆ స్వామి దర్శనము చేసుకోకుండా భక్తులు నీళ్ళలో నుండి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవడము జరుగుతుంది. ఇది ఒక దైవ నిర్ణయములాగా వీళ్ళు చెప్పబడుతుంది. భూ కైలాస అంటేనే భూమి మీద దైవ దర్శనము నీళ్ళ చుట్టూ ఉన్న వాటితోటి ఉండడాన్నే భూ కైలాస్ అని కూడా అంటారు. ఇలా నేపాల్‌లో అలాగే ఇంకా 2 దేవాలయాలు మన ఈ భారతదేశంలో ఉన్నాయి. అవి కూడా భూ కైలాస్ అనే చెప్పబడుతుంది. కానీ అక్కడ దేవాలయము చుట్టూ నీరుంటుంది. ఇక్కడ దేవాలయంలో స్వామిని దర్శించుకోవడానికి మనం నీళ్ళలో నుండి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ భూకైలాసంలో వెలిసిన శివుని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఒక ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి అనుకుంటే పొరపాటే. దీనితో పాటు చాలా దేవతల విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. దేవాలయము ప్రాంగణములో భారీ అడుగుల్లో వీరభద్రుడు ఉంటాడు. ఆ తరువాత ఆంజనేయుడు, కాలభైరవుడు, వినాయకుడు, తుల్జా భవాని, కాళికాదేవి వంటి విగ్రహాలను ఎన్నో దర్శించుకోవచ్చు. తెలంగాణలో ఉన్న వికారాబాద్ జిల్లాలో ఉన్న ఈ తాండూరు మండలంలో ఉన్న ఈ తండాలో వెలిసిన ఈ పరమశివుడిని దర్శించుకుంటే కష్టాలు పోతాయి అనేది భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ స్వామికి నిత్య పూజలతో పాటు ప్రతిరోజు రుద్రాభిషేకాన్ని చేస్తారు. అలాగే మహాశివరాత్రి రోజున వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలని నిర్వహిస్తారు. ఆ సమయంలో జరిగే శివపార్వతుల కళ్యాణం, హోమాలు, అభిషేకాలు, ఇతర పూజలతో పాటు గిరిజన మహిళల సంప్రదాయ నృత్యాలు వంటి ఎన్నో కార్యక్రమాలను చూసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రలకి చెందిన ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి రావడం విశేషం. ఇక్కడికి వచ్చే భక్తులకు నిత్య అన్నదానము, పేద జంటలకు కళ్యాణం, విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాల్ని ప్రారంభించారు ఆలయ నిర్వాహకులు. ఈ దేవాలయం యొక్క ప్రధాన ఆకర్షణలు 12 జ్యోతిర్లింగాలు, కాలభైరవ విగ్రహము, 65 అడుగుల శివ భగవాన్ విగ్రహము, అలాగే వీరభద్ర విగ్రహము, హనుమాన్ విగ్రహము, నవగ్రహాలు, అయ్యప్ప స్వామి ఆలయము ఇంకా చాలా ఉన్నాయి. స్వామి దర్శనం చేసుకొని బయటకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన గాలితో ఆకులు మిమ్మల్ని పలకరిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ వాతావరణము కోసమైనా మన హైదరాబాదీలు, అలాగే మన తెలంగాణ ప్రజలు, అలాగే మన ఆంధ్ర ప్రజలు మన దేవాలయాలని దర్శించుకోవడానికి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.